ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే నిన్నటి వ్లాగ్ అనమాట ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ గురు పౌర్ణమి అండి. మార్నింగ్ ఎర్లీగానే లేచాను. ఎంత ఎర్లీగా లేచినా చిన్నోడితో పైన అయితే అస్సలు అవటం లేదండి. నేను లేచేటప్పుడే లెగుస్తున్నాడు అనమాట. వాడిని అమ్మ అయితే పట్టుకొని ఉంటున్నారు. మార్నింగ్ లెగవగానే ఇంకా చెట్ల దగ్గరికి అయితే వస్తానండి. ఇంకా ఈ కొమ్మకు చూడండి, ఒక్క కొమ్మకే 4 అయితే వచ్చేసినాయి అనమాట. బంచెస్ లాగా ఒక బొకే లాగా అయితే ఉంది. చాలా రెడ్డిష్గా అయితే వస్తున్నాయండి. ఈ ఫ్లవర్స్ దేవుడికి కూడా పెట్టచ్చు. ఇంకా మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా, అలాగే చాలా క్లైమేట్ అనేది కూల్గా క్లౌడీగా అయితే ఉందండి. వర్షం పడేలాగా అని అనిపించింది, కానీ వర్షం అయితే పడలేదు. ఇంకా నైట్ ఏదో అలా పడిందండి. వర్షం వచ్చేలాగా ఉంటుంది కానీ కనీసం వర్షం అయితే గట్టిగా అయితే పడట్లేదండి. ఒక్క 10 మినిట్స్ అలాగే ఏమన్నా పడుతుందేమో, కానీ ఎక్కువసేపు అయితే అస్సలు పడట్లేదండి మాకైతే. మరి మీ సైడ్ ఎలా ఉందో తెలియదు కదా, కామెంట్ అయితే చేయండి. ఇంకా పెద్దోడిని స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేసిన తర్వాత ఇంకా చిన్నోడు, నేను, ఇంకా ఇంటి పక్కన అక్క వాళ్ళందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది మా ఊర్లో టెంపులే అనమాట, సాయిబాబా టెంపుల్. చాలా అంటే చాలా పెద్దదండి. కానీ బుడ్డోడిని తీసుకెళ్ళిన తర్వాత కొంచెం కూడా సహకరించలేదండి. ఎక్కువసేపు అస్సలు ఉండలేదు. ఎంత ఎర్లీగా వెళ్దాము అని అనుకున్నా, కానీ వాటితోనే నాకు టైం అయితే సరిపోయిందండి. ఎందుకు అని అంటారేమో, ఒక్కొక్క రోజు అయితే మా చిన్నోడు అసలు భలే గోల్ చేస్తాడండి. అసలు ఏ పని కానివ్వడు, పద్దాకలు ఏడుస్తూనే ఉంటాడు. వాడిని ఎత్తుకోవాల్సింది అప్పుడు మాంతాడనమాట ఎత్తుకుంటే. సాయిబాబా టెంపుల్లో అయితే అభిషేకాలు చాలా బాగా చేస్తారండి. మార్నింగ్ టైము మేము వెళ్ళేసరికి అది కంప్లీట్ అయిపోయింది. మేమైతే చూడలేకపోయాము. మేము టెంపుల్కి వచ్చేసరికి 10 అయితే అయింది. ఇంకా నార్మల్గా పూజ అయితే చేశారు. చాలా బాగా అలంకరించారు స్వామివారిని రకరకాల పూలతో, అలాగే రకరకాల పండ్లతో. మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఇంకా టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసిన తర్వాత ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళామండి. మా చిన్నప్పుడు రోజులైతే గుర్తుకొస్తున్నాయి అనమాట. ఎందుకు అని అంటారేమో, ఈవినింగ్ టైంలో దియాస్ అయితే పట్టుకొని స్వామివారితో పాటు ఇంకా చిన్నపిల్లలతో పాటు పెద్ద పిల్లలు కూడా అండి, అప్పుడైతే ఊరు మొత్తం అలా తిరిగే వాళ్ళం అనమాట. ఆ రోజులే వేరండి. ఆ రోజులైతే చాలా హ్యాపీ డేస్ లాగా గడిచిపోయినాయి. ఇంక ఇప్పుడు బాధ్యత, పిల్లలు, ఇంకా ఇంత చదివి మనం ఖాళీగా ఉంటున్నాము అనేది ఉండకుండా ఏదో ఒక ట్రై చేయాలని చెప్పి ఏదో ఒక ఆలోచన అయితే వస్తుంది కదా. ఇంకా వీటితోనే మన టైం అంతా సరిపోతుందండి. ఎప్పుడెప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అవుతారా అని చెప్పి అనిపిస్తుంది ఒక్కొక్క టైంలో అయితే. వాళ్ళ వర్క్స్ అన్నీ వాళ్ళు చేసుకుంటే మనకి అంత బర్డెన్ అయితే ఉండదండి. ఇప్పుడైతే ప్రతిదీ మనమే వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది కాబట్టి మనకైతే టైం అయితే అస్సలు సరిపోవట్లేదండి. నాకైతే ఎంత మేనేజ్ చేసినా వాళ్ళ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి టైం అంతా కంప్లీట్ అయిపోతుందండి. ఇది కరెక్టో కాదో మీరు కామెంట్ చేయండి. ఈ రోజు వచ్చేసరికి పెద్దల్ని పూజించుకునే రోజు అనమాట. మా చిన్నప్పుడు అయితే ఈ టెంపుల్ అయితే కట్టలేదండి. 5 ఇయర్స్ ఒక 6 ఇయర్స్ అవుతుందేమోనండి, కరెక్ట్గా అయితే తెలీదు ఎగ్జాక్ట్గా. ఈ టెంపుల్ కట్టి ఈ రోజు అయితే టెంపుల్లో అస్సలు జనాలు అయితే మామూలుగా లేరండి. చాలామంది అయితే వచ్చారండి. మా ఊరు వాళ్ళే కాదు, పక్క ఊరు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా అన్నదానం కూడా చేశారు. 3 స్టాల్స్ అయితే పెట్టేశారు, ఫుడ్ కోర్ట్స్. లేడీస్కి సపరేట్గా, అలాగే జెంట్స్కి సపరేట్గా. ఇంకొక స్టాల్ అయితే పెద్దవాళ్ళకి చక్కగా కూర్చోడానికి చైర్స్ కూడా అరేంజ్ చేశారండి. నేనైతే వీడియో తీయలేకపోయాను, చిన్నోడితో కుదరలేదు వీడియో తీయటానికి. ఇదిగోండి చూడండి, స్వామివారిని అయితే ఎంత చక్కగా అలంకరించారో. ఇంకా పూలమాలలు అయితే చాలా వచ్చాయండి. ముందైతే పండ్లతో, పూలతో చాలా చక్కగా అయితే అలంకరించారు. ఇంకా అరటి ఆకులతో, తోరణాలతో గుడిని అయితే చాలా అందంగా అయితే డెకరేట్ చేశారండి. ఇంకా జనాలు అయితే వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారండి. అంత ఫుల్గా అయితే ఉన్నారు. మా చిన్నోడైతే ఇంకా భజన అయితే చేస్తున్నాడు. ఫస్ట్లో సైలెంట్గానే ఉన్నాడండి, కొంచెం జనాలు అయితే లేరు కాబట్టి. ఇంకా తర్వాత కొంచెం జనాలు ఫ్లోటింగ్ ఎక్కువైన తర్వాత ఇంకా వాడైతే మామూలుగా గోల్ చేయలేదండి. ఎప్పుడెప్పుడు బయట తీసుకెళ్ళిద్దా అన్నట్లుగా నా మొహం ఇంకా చూస్తూ ఉన్నాడు. ఇంకా తినైతే మా ఫ్రెండ్ అనమాట, 10th క్లాస్మేట్. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కలిసామండి. నేనైతే గుర్తుపట్టలేదు. తర్వాత నన్ను చూసి నువ్వు చంద్రిక కదూ అని చెప్పి నన్ను అడిగింది. అవును అని అన్నాను. నువ్వు ఇంద్రా నీవేనా అన్నాను. అసలు గుర్తుపట్టలేమో అన్నట్లుగా ఉన్నాము. మా 10th అయిపోయే 15 ఇయర్స్ అవుతుందండి. మేము ఇప్పుడు వరకు అయితే కలవలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట కలవటం. ఇంకా హ్యాపీగా ఇంకా మా ముచ్చట్లయితే చెప్పుకుంటూ ఇంకా భోజనం చేసి అయితే ఇంక ఇంటికైతే బయలుదేరామండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకొని తాటికాయ అయితే ఇచ్చారండి. ఇంకా ఆ తాటికాయనైతే కాల్చాము.
మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక సీజనల్ ఫ్రూట్ లానే. దీంతోనే తాటి చేప అని చేస్తారండి. చిన్నప్పుడు మనము కొనుక్కునే వాళ్ళం కదా, 1 రూపీ, అలాగే 1 రూపీకి 2 అలా వచ్చాయి కదా, అలాంటిదే అనమాట. ఇది చాలా బాగుంటుంది. కానీ తాటి చేప అయితే ప్రిపేర్ చేయట్లేదు, కానీ ఇవైతే 3 అయితే వస్తాయి, 3 పీసెస్ లాగా. కాల్చక ముందు కాయని వాసన చూస్తే చాలా ఫ్రెష్గా అయితే మనకి స్మెల్ అయితే వస్తుందండి. అప్పుడే అర్థమైపోతుంది ఈ కాయ చాలా ఫ్రెష్గా ఉంది అని చెప్పేసి. ఆ స్మెల్తోనే మనం కనిపెట్టేసేయచ్చు అనమాట. దాని టేస్ట్ కూడా మనకు అర్థమైపోతుందండి ఈజీగా, ఆటోమేటిక్గా దాన్ని చూస్తుంటేనే ఫ్రెష్గా ఉంది అని చెప్పేసి. అమ్మ అయితే ఇలాగ పొయ్యి మీద అయితే కాలుస్తున్నారండి. 4 సైడ్స్ తిప్పుకుంటా కాల్చుకోవాలి. అది మొత్తం కాలితేనే చాలా టేస్ట్ ఉంటుంది. ముంజికాయలు ఉంటాయి కదండి, ఆ ముంజికాయలు బాగా పండి చెట్టు నుంచే రాలుతాయి అనమాట. దాన్నే తాటికాయ అని అంటారు. ఇంకా వీటి నుంచే అయితే తేగలు అయితే తయారవుతాయండి. ఇంకా తేగలు కూడా అంతేనండి, కాలుస్తారనమాట. ఇది కాల్చేలోపు మా పెద్దోడు కూడా వచ్చేసాడండి. ఇంకా మా పెద్దోడు నేను చూస్తాను టేస్ట్ అని చెప్పి అన్నాడు. ఫస్ట్ కదా, వాడికి తెలియదు కదా, ఆత్రంగా తిందామని ట్రై చేస్తున్నాడు. చూడండి వాడి రియాక్షన్ అనేది ఎలా ఉందో. చివర్లో వాడు ఎంత తొందరపడతాడో అంత తొందరగా అయితే తిండనమాట. ఇంకా నేను అమ్మ ఇలాగైతే తింటున్నాం కదా, ఇంకా మా చిన్నోడు చూడండి నాకు పెడతావా లేదా అని చెప్పి గోల అయితే చేస్తున్నాడు. వాడి కోసం అయితే కొంచెం టేస్ట్ అయితే చూపించాను. ఇంకా వాడు అస్సలు తినలేదు. ఫస్ట్ అంతేనండి, పిల్లలు ఏదో తినేస్తుంది మాకు పెట్టకుండా అని అనుకుంటారు, కానీ చివరికి వాళ్ళు తినేది ఏమి ఉండదండి. కొంచెం వాళ్ళకి పెట్టి మనం టేస్ట్ చూపించామనంటే అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారనమాట. ఓహో ఇది ఇలా ఉందా అని చెప్పేసి. ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళు తింటారా లేదా, వాళ్ళకి నచ్చిందా లేదా అని చెప్పి వాళ్ళ ఒపీనియన్దే. కానీ 90% అయితే అస్సలు తినరండి. మా చిన్నోడికి టేస్ట్ చూపించారా, ఇంకా టేస్ట్ చూపించిన తర్వాత ఇంకా వాడైతే ఇంకా నా దగ్గర అయితే అస్సలు ఉండలేదండి. ఇంకా మా నాన్న దగ్గరికి అయితే వెళ్ళాడు. ఇంకా మా నాన్న అయితే అస్సలు నేను తిన్నంటే తిన్నన్నాడు. చిన్నోడిని బయటికి తీసుకొస్తే చాలండి, చాలా హ్యాపీగా అయితే ఆడతాడు. ఇంట్లో ఉన్న కాడి నుంచి నన్ను బొబ్బోల దగ్గరికి తీసుకెళ్తారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పద్దాకలా. ఇప్పుడిప్పుడే ఒక 2 అడుగులు అయితే వేస్తున్నాడండి. ఇంకా మా పెద్దోడు చూడండి కొంచెం తిని నాకు వద్దు బాగాలేదు అని చెప్పి అంటున్నాడు. నేను కూడా కొంచెం అయితే తినేసి ఇంట్లోకి అయితే వెళ్ళామండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా చిన్నోడు చూడండి, మా నాన్న అయితే అసలు ఎట్లా తొక్కుతున్నాడో, అన్నీ బయటికి తీసుకెళ్ళలేదు అని చెప్పేసి నాన్న అయితే లేపుతున్నాడు. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.